క్రంచీగా ఉంది ఇక్కడ. అక్కడ దాకా మొత్తం స్మూత్ ఉంది ఇసుక. ఇక్కడ నుంచి క్రంచీ ఉంది. కాలేస్తుంటే కర్ అంటుంది. చెప్పినట్టు ఈ కలంగుట్ బీచ్, బాగా బీచ్ ఏం ఉండదు, మొత్తం ఇండియన్సే చెప్తున్నా కదా. ఆ ఇండియన్స్ కూడా సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు. నువ్వు అనుకున్నట్టు బిగ్నీలు వేసుకుని ఫారినర్లు, రష్యన్ అమ్మాయిలు ఏం ఉండరు, నీకేం కనపడదు సులువుగా చూడడానికి. ఎందుకంటే అందరూ అట్లా కనుక్కుని వచ్చే వాళ్ళే ఉంటారు ఇండియన్స్. కాబట్టి బీచ్ మొత్తం ఇండియన్స్ నిండిపోయింది. ఫారినర్స్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు అట్లాంటి బీచెస్. అంటే అసలు ఒకళ్ళు ఇద్దరు కనపడతారు ఆబ్వియస్లీ. గోవాలో ఏ బీచ్కి వెళ్ళినా ఫారినర్ లేకుండా నీకు కనపడదు. ఇప్పుడు నేను వచ్చిన బీచ్లో కూడా ముగ్గురు ఫారిన్ అమ్మాయిలు ఉన్నారు, ఒక కప్పులు ఉన్నారు. ఫారినర్స్ ఉంటారు కానీ చాలా తక్కువ. మీరు ఏదో ఎగేసుకుని వెళ్ళిపోకండి, సొల్లు ఖర్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే బీచ్ అంటే ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం జనం వచ్చిపోయి ఊడిపోయి గోల అసలు ఏం అలల సౌండ్ వినపడదు, ఏమి వినపడదు, అంతా సోదే. సో ఒకటి మీకు ప్రశాంతంగా బీచ్లు కావాలి అనుకుంటే సౌత్ గోవా బీచ్లకి రండి, మీకు ప్రశాంతత దొరికిద్ది. ఫారినర్స్ ఉంటారు. లేదు బ్రో నేను సౌత్ గోవా కాదు, నేను నార్త్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా అంటే అరంబోల్ బీచ్, అంజనా బీచ్. అంజనా కూడా కొంచెం ఎక్కువ పాపులర్ బీచే, అక్కడ కూడా ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. బట్ అయ్యా కంపేర్ టు కలంగుట్ అండ్ బాగా బెటరే. సో అరంబోల్ బీచ్, అంజనా బీచ్కి వెళ్ళారు అనుకో మీకు ఫారినర్స్ ఉంటారు. నో సింగిల్స్ కావాల్సిన మనం ఓపెన్గా గొడ్డలిప్పి మాట్లాడుకున్నాం, మాస్క్ లేకుండా. మనందరికీ తెలిసి ఎందుకు గోవా వస్తారు, ఎందుకు బీచ్లకు వెళ్తారో. ఒకటి చీప్గా ముందు తాగడానికి, రెండు అమ్మాయిని చూడడానికి. సగం మంది ఈ కారణం మీద వస్తారు. సో చెప్తే ఏం చెప్తున్నా ఉంటారు, ఫారినర్స్ ఉంటారు. అండ్ లేదు సౌత్ గోవాకి వచ్చినా ప్రశాంతత ఉంటుంది. ప్లస్ ఇక్కడ ముందు దొరికిద్ది, ఇక్కడ అమ్మాయిలు ఉంటారు. దాని గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు. బట్ పర్సనలీ నేనైతే లైక్ ఇట్లా పీస్ కోసం వస్తా, ఎవరు మనుషులు లేకుండా, అంటే మినిమల్గా ఉండేటట్టు, సైలెంట్గా క్వైట్గా అలా కూర్చుంటా. ఏదో బీచ్లో కొంచెం పార్టీ సినిమాటిక్గా ఫీల్ అవుదాం అనుకుంటా, నేను వచ్చిన పార్టీ ఏదేమి ఉండదు. ఆ సౌండ్స్ చాలా రిలాక్స్ అయిపోతాం, ఆటల సౌండ్లకి వాటికి. సన్ కూడా ఆల్మోస్ట్ డిసప్పియర్ అయిపోయాడు ఇంత. ఓ మాయమైపోయాడు, లైట్ తీసుకోండి. ఆల్మోస్ట్ నేను నెక్స్ట్ బీచ్ దాకా వచ్చేసా కూడా. బీచ్ టు బీచ్ అయితే చాలా తక్కువ డిస్టెన్స్, కానీ అదే రోడ్డు మీద నుంచి ఆ బీచ్కి ఈ బీచ్కి వెళ్ళా. ఇది వార్కా బీచేనా, బీచ్ ఏమో పిచ్చి, ఏదో వెళ్ళిపోతున్నా, మ్యాప్స్ లేవు ఏమీ లేవు, ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నా బైక్ ఏమో ఆ బీచ్ ఎంట్రన్స్లో ఉంది. ఈ బీచ్ ఎంట్రన్స్కి అసలు ఈ బీచ్కి వచ్చేసి నేను నడుచుకుంటూ వేరే ఊరు బీచ్కి వచ్చేసా. ఏ జనం మరీ ఎక్కువ ఉన్నారు, వద్దు, మనం రిటర్న్ వెళ్ళిపోవడమే మంచిది. ఇదేంటి ఇన్ని స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. డాగ్ లవర్స్ అనుకుంటా. అందులో కొన్ని కుక్కలకి అయితే చైన్ కూడా కట్టుకుంది. మరి చీకటి అయిపోతుంది, టైం ఇప్పుడు 6:40 అయిపోయింది. చిన్నగా అలా రూమ్కి వెళ్ళిపోయి కాలు కడుక్కోవాలి ఒకసారి. ఇప్పుడు చాలా పనులు నాకు చెప్పాలంటే, అసలు రూమ్కి వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండిపోవాలని. ఎందుకంటే ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళానంటే ఫస్ట్ స్నానం చేయాలి. స్నానం కన్నా ముందు ఫస్ట్ రూమ్ క్లీన్ చేసుకోవాలి, రూమ్ క్లీన్ చేయాలి, తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయాలి, ఆ తర్వాత నేను స్నానం చేయాలి, తర్వాత అన్నం పెట్టుకోవాలి. ఆ తర్వాత నా కాలేజ్ లాగ్ బుక్ యాక్చువల్లీ 6 months నా ఇంటర్న్షిప్ కదా. సో ఆ 6 months నేను రోజు ఏమేం చేస్తున్నాను అందులో రాయాలి. నేనేంటి లైక్
జాన్ దాకా రాసినట్టున్నంత, డిసెంబర్ జాన్ 2 months రాశా, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 3 months రాయాలి. అండ్ నేను ఏ రోజు ఏ చేసాను నాకు ఏ గుర్తే లేదు. నేను ఏ మంత్ లైక్ నేను తీసుకున్న హాలిడే, సపోజ్ ఈ రోజు నేను సెలవు తీసుకుంటే సెలవు అని, లేకపోతే ఏ రోజు ఏ పని చేసావు, ఏ డిపార్ట్మెంట్లో చేసావు అని. డిపార్ట్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా మంత్లీ. నాకు అసలు ఏ డేటు గుర్తులేదు. నేను ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో చేశానో, ఏ రోజు ఏ సెలవు తీసుకున్నానో, ఏ రోజు ఏ పని చేశానో గుర్తులేవు. అది ఇప్పుడు పోయి రాయాలి నేను. అది 2-3 రోజులకు రాస్తేనే నాకు మెంటల్ దుబ్బేస్తుంది. నాకు స్టోరీస్, నోవెల్స్ ఫిలాసఫీ, పోయమ్స్ ఇలాంటివి రాయమంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది రాయడానికి. ఈ రాయిపోతాము. సో ఇప్పుడు వెళ్ళి చాలా పనులు ఉన్నాయి. అవి తలుచుకుంటేనే నాకు నీరసం వచ్చేస్తుంది. అసలు చేయకుండానే నీరసం వచ్చేస్తుంది. చేస్తే నా పని ఏమైపోతాం మరి. వెళ్ళి వింత ఆబ్జెక్ట్స్. మళ్ళీ రైస్ పెట్టుకోవాలి. బయటికి వెళ్తే తినొచ్చు, బట్ దాకా బయట తింటే డబ్బులన్నీ అయిపోతున్నాయి. జస్ట్ పేద కనిపించింది. దాంట్లో మీకు స్మాల్ హోల్స్ చూపించాయి కదా, పేద పిల్లలు వస్తా పోతా ఉంటే ఆ హోల్స్ ఎక్కడ మొదలయ్యాం, ఎక్కడికి వచ్చేసాం. ఆ రెడ్ ఫ్లాగ్ అక్కడెక్కడో ఉంది. నేను మీకు నా రెడ్ ఫ్లాగ్ దగ్గర స్టార్ట్ చేశాను వీడియో. అవునా, నడవడం కూడా అవ్వట్లేదు నాకు. మొత్తం వేసుకున్నా కాళ్ళు నిండా. సో ఇది బీచ్ ఎంట్రన్స్. ఈ బీచ్కి ఇలా కార్పెట్ ఒకటి ఉంటుంది. ఇంకా నేను వచ్చిన దారి ఇదే. అట్లా వచ్చాక కాకపోతే అప్పుడు వీడియో రికార్డ్ చేయాలి, ఏదో వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి. సో ఇది దారి బీచ్కి బయటికి వెళ్ళడానికి. అక్కడ కార్లు, ఐస్ క్రీమ్ బండి అని కనపడుతున్నాయి కదా, బైక్స్, స్కూటీ కూడా అక్కడక్కడ ఉండాలి. లాస్ట్ వ్లాగ్ ఏమో 10 నిమిషాలు అనుకుని చేస్తే అనుకోకుండా అది క్లియర్ ద లెన్స్. లాస్ట్ వ్లాగ్ 10 నిమిషాలు పావుగంట అనుకుని చేస్తే అనుకోకుండా అది అరగంట వచ్చేసింది. ఈ వ్లాగ్ ఏమో ఎంత తీసినా నాకు తెలిసి ఇది 10 నిమిషాల ఫుటేజ్ కూడా ఉందో లేదో నాకు డౌటే. పర్లేదు, క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం. అంతే కదా గైస్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అదిగో మంది మన ఎంటార్క్ ఇక్కడ ఉంది. నాకేమో ఇండియన్ అబ్బాయి, తెల్ల అమ్మాయి చూసాం కదా కపిల్. ఇప్పుడేమో ఒక తెల్ల అబ్బాయి, ఇండియన్ అమ్మాయి. ఇలాంటి రెగ్యులర్ కనపడుతూనే ఉంటాయి ఇక్కడ కపిల్స్. లైక్ ఫారినర్, ఇండియన్, లైక్ బోత్ సైడ్స్. ఫారిన్ అబ్బాయి, ఇండియన్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయి, ఫారిన్ అమ్మాయి కామన్ ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు గోవా వస్తే మీకు కూడా అలాంటిది అంత ఆశలు పెట్టుకోకండి అమ్మా, అర్థమైందా? నేను ఇక్కడ 4 నెలల నుంచి ఉన్నా, అలాంటివి ఏం పెట్టుకోకండి. గోవా రాగానే నాకు ఏదో ఫారిన్ అమ్మాయి తగిలిద్ది, నేను ఇదే అంతొద్దు. కొంచెం గ్రౌండ్ రియాలిటీలో ఉండండి. అలాంటివి కావాలంటే అదృష్టం ఉండాలి, ధైర్యం ఉండాలి, మాట్లాడగలిగే స్కిల్స్ ఉండాలి. ఆనెస్ట్గా చెప్పండి, మీకు ఒక అమ్మాయి నచ్చిద్ది, వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తారు, సడన్గా అమ్మాయి వైపు చూడంగానే మీరు అని తిప్పారు, ఇంకా ఇలా ఉంటారు. అట్లా నటించరా మీరు? ఆ అమ్మాయి డైరెక్ట్గా మిమ్మల్ని కళ్ళు పెట్టి చూస్తే ధైర్యంగా చూడలేరు వెనక్కి తిరిగి. మళ్ళీ వచ్చి ఫారెన్ అమ్మాయి వాళ్ళతో మాట్లాడండి ఏముండదు. జస్ట్ బేసిక్గా మన ఇండియన్స్ లాగా వాళ్ళు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు. జస్ట్ వెళ్ళి ఊరికే హాయ్ బాయ్ వెళ్ళి జస్ట్ పలకరించడమే, చాలా సింపుల్. వాళ్ళది మనం సింపుల్ అన్నప్పుడు ఎందుకు చేయలేదురా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ధైర్యం లేదు, ఓపిక లేదు. ఏముండదు, జస్ట్ వెళ్ళి ఊరికే లైక్ వాళ్ళు ఇప్పుడు చాలామంది సింగిల్గా వస్తూ ఉంటారు ఫారెన్ అమ్మాయి. సో వాళ్ళు అలా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలుగా పలకరించి
హాయ్ హౌ ఆర్ యూ లైక్ ఎక్కడి నుంచి మీరు అని చెప్పి అలా అడిగినో లైక్ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసినాక లైక్ ఫ్రెండ్ లాగా చేసుకొని ఇప్పుడు మనం మాట్లాడలేను పబ్లిక్లో ఉన్న తర్వాత నేను ఎక్కడన్నా ప్రైవేట్గా ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఎవరు మీరంతా ప్రజెంట్ వెనక్కి బయలుదేరా మధ్యలో ఎక్కడైనా ఆపి మాట్లాడుకుందాం. చీకటి అయిపోయే లోపల నాకు తెలిసి ఇంకొక 15-20 మినిట్స్లో కంప్లీట్ డార్క్ అయిపోతుంది. డార్క్ అయ్యే లోపల కెమెరా చాలా లైట్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మీకు ఇంకా మార్నింగ్ టైంలో అనిపించవచ్చు. బట్ టైం ఇప్పుడు 6:51 అయింది. ఓకే టైము 6:51 అయింది. ఒక చోట అక్కడ ఆపుతాను, అక్కడ మాట్లాడుకుంటాను. సో ఐ వాజ్ సెయింగ్ ఫారినర్స్ గురించి కదా. సో బేసికలీ యాక్చువల్లీ నేను వర్క్ చేసే హోటల్లోనే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఒకడు ముంబై వాడు, ఒకడు ఢిల్లీ వాడు. ఓకే, వాళ్ళు నేను వచ్చిన 1 or 2 months తర్వాత వచ్చారు హోటల్కి. దీని వల్గర్గా ఎలా చెప్పకూడదు అర్థం కావట్లా నాకు. మళ్ళీ యూట్యూబ్ పాలసీస్ అయ్యో ఉంటాయి, పైగా ఛానల్ కూడా మరీ వల్గర్గా ఉంటే బాగోదు కదా. అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఒకడేమో ఇద్దరు రష్యన్స్ని, ఇంకోడేమో ఇద్దరు లైక్ చాలా ఏముండదు. వీళ్ళు బీచ్కి పోయి బేసికలీ స్టోరీ ఏంటంటే మనోడు ఒకడు బీచ్కి వెళ్ళాడు అనమాట. సింగిల్గా వెళ్ళాడు. ఇప్పుడు నేను అట్లాగైతే సింగిల్గా వచ్చాను. ఆ బీచ్కి వెళ్ళి ఏమో మళ్ళీ ఎవడో కూడా వస్తుంది. సో వెళ్ళాడు అక్కడ సింగిల్గా వెళ్ళి ఫొటోస్ దిగుతున్నాడు అనమాట. దిగుతుంటే పక్కన ఇద్దరు రష్యన్ గర్ల్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి లైక్ ఫోటో తీమా హెల్ప్ చేయమని అడిగారంట. వాళ్ళు అయితే వీడు ఓకే అన్నారు. వాళ్ళు ఫొటోస్ తీసారు. ఇన్ని తర్వాత వాళ్ళ చేతులు ఏదో ఆల్కహాల్ బాటిల్ ఉంటాయి. వీడు ఏంటి అది, ఏ బ్రాండ్ విస్కీ అవైనా అట్లా అడిగి అట్లా. సో బేసికలీ మాటలు కలుపుకున్నారు. అట్లా కాసేపు తర్వాత స్విమ్మింగ్ చేసుకున్నారు. తర్వాత లైక్ నంబర్ తీసుకున్నాడు. ఆ అమ్మాయి యాక్చువల్లీ నెక్స్ట్ 3 daysకి ఏమో తర్వాత ఏమో ఫ్లైట్ ఉంది తనది రష్యాకి వెనక్కి వెళ్ళిపోవడానికి. సో అందులో ఒక అమ్మాయికి ఏమో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. సో తను ఏం చేయాల అండ్ రెండో అమ్మాయి ఎవరైతే ఉందో తను సింగిల్. సో తన నంబరే తీసుకుంది వాడు. యాక్చువల్లీ తను తీసుకుంది అనుకుంటా. బట్ బేసికలీ ఇది మొత్తం లైక్ ఒక 1/2 hour ఇదిలో అయిపోయింది. వాడు ఆ అమ్మాయి మాట్లాడడం, ఆ అమ్మాయితో మాట్లాడడం, నంబర్ తీసుకోవడం. ఆ నెక్స్ట్ డేనో ఆ థర్డ్ డే అనుకుంటా. అప్పుడు మీ ఇద్దరం ఒకటే డిపార్ట్మెంట్. వాడు ఆ రోజు లీవ్ కూడా పెట్టాడు. ఎందుకు పెట్టేవారు అంటే చెప్పలేదు వాడు. బట్ అర్థం చేసుకోండి. అండ్ తర్వాత ఇంకోడు ఉంటాడు. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన ఢిల్లీ వాడు. సో ఆ ముంబై వాడు కూడా అంతే. ఆడిది పబ్లో జరిగింది యాక్చువల్లీ. లైక్ బేసికలీ మన ఇండియన్స్ ఏంటంటే ఊరికే వీళ్ళు వాళ్ళకి హాయ్ చెప్పినందుకు వాళ్ళు అమ్మో నాకు హాయ్ చెప్పేసాడు అని చెప్పి ఫేక్ రేప్ కేసు ఓకే ఎగతాలు చేయకూడదు కానీ. బట్ నేను వాట్ ఐ మీన్ రైట్, నేనే అన్నాను. బట్ ఫారినర్స్ అలా ఉంటారు. వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు. వాళ్ళు ఫ్రెండ్లీగా ఓపెన్గా రిసీవింగ్గా ఉంటారు. అన్లెస్ మరీ క్రీప్గా వాళ్ళు చెస్ట్ మీద ఇలా స్టీర్ చేసి చూడటం అలాంటివి చేయకుండా లైక్ నువ్వు యాజ్ ఎ మ్యాన్గా వెళ్ళి వాళ్ళు పలకరించి మాట్లాడి అలా చేస్తే లిటరలీ చాలా సింపుల్. అందంగా ఉంటారు కానీ ఇండియన్ అమ్మాయిని పడేయడం కన్నా ఫారెన్ అమ్మాయిని పడేయడం చాలా సింపుల్ అబ్బ. వాళ్ళకి నువ్వు తిన్నావా అన్న అడగలేదు. ఈరోజు నాకు 3 times ఐ లవ్ యూ చెప్పావు. నువ్వు నిన్న నా మెసేజ్ నేను 10:10కి పెడితే నువ్వు 10:25కి చూసావు. అలాంటివి ఏం ఉండవు. వాళ్ళు రియాలిటీలో ఉంటారు, రియాలిటీలో బతుకుతారు. సోషల్ మీడియా కూడా చాలా తక్కువ వాళ్ళు యూజ్ చేసేది. సో రియాలిటీలో బతుకుతారు. సో ఇండియన్ అమ్మాయిని పడేయడం కన్నా కూడా ఫారెన్ అమ్మాయిని పడేయడం ఈజీ. కాకపోతే ధైర్యం మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తొక్కేసుకుంటాం. మనకంత సినిమా లేదులే, మనకి ఎక్కడ పడిద్ది ఆ అమ్మాయి అలా. ఇప్పుడు మీరు అరే నువ్వు ఇన్ని చెప్తున్నావు కదా, మరి నువ్వే లేదు బ్రో. కోచెస్ డోంట్ ప్లే. ఇప్పుడు కోచ్ అనేవాడు ఫీల్డ్ బయట నుంచి గేమ్ ఎలా ఆడాలో చెప్తాడు, అంతే, అంతవరకే.
ఒక నిమిషం. యా, ఇప్పుడు కోచ్ అనేవాడు ఫీల్డ్ బయట నుంచి నీ గేమ్ ఎట్లా ఆడాలని చెప్పగలడు, కానీ గేమ్లోకి వచ్చి ఆడు కదా. సో మనం ఆ టైప్ అనమాట. మనం ఆడం, కానీ ఎలా ఆడాలో చెప్తాము. చూద్దాం, మేబీ టైం వస్తే. నాకు ఈ వీటికన్నా కూడా నాకు ఎట్లా అంటే లైక్ లాంగ్ టర్మ్ ఇష్టం. నాకు ఈ షార్ట్ టర్మ్ వీటికన్నా కూడా ఐ ప్రిఫర్ లాంగ్ టర్మ్. యా, సో ప్లేసింగ్ చేసా మన ఇంటి పక్కన. అప్పుడు మొన్న సూపర్ మార్కెట్కి వెళ్ళా కదా, అది ఇదే పక్క బిల్. సో ఇక్కడికి వచ్చేడైతే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరని. సో యా, కంపారిటివ్లీ ఇండియన్ ఉమెన్ కన్నా ఫారెన్ అమ్మాయిని పడేయడం చాలా సింపుల్. వాళ్ళతో ఎక్కువ కాలం రిలేషన్లో ఉండడం కూడా చాలా ఈజీ. మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎలా అయిపోయిందంటే, లైక్ ఫారెన్ అమ్మాయిలు ఒక్కొక్కరు లైక్ మీకు తెలిసిందే కదా స్టీరియో టైప్ ఎలా ఉంటుందో. ఫారెన్ అమ్మాయిలు అంటే ఎట్లాగా ఉంటారు, నెలకు ఒక బాయ్ ఫ్రెండ్ని మారుస్తారు, లైక్ ఒక్కొక్కరు 4-5 అఫేర్లు అవి ఉంటాయి. బట్ అవి ఏంటంటే అది మోస్ట్లీ అమెరికన్స్, అది అమెరికన్ కల్చర్ మ్యాక్సిమం. నేను ఇక్కడ మాట్లాడేది రష్యన్స్ అండ్ యూరోపియన్స్. ఓకే, అమెరికన్ కల్చర్, అమెరికాలో కూడా ఎక్కడికి వెళ్ళినా చీట్ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు మన ఇండియాలో అంతకన్నా దారుణమైన అమ్మాయిలు ఉంటారు. అగైన్ నో అఫెన్స్ టు ఎనీ ఇండియన్ ఉమెన్, అందరూ అనట్లేదు, కొంతమందిని అంటున్నా. బట్ ఏంటంటే మనం బయటికి తెలియవు, మనం ఓపెనింగ్ చెప్పుకోం. వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళకి అన్ని ప్రతిదీ పిచ్ లైట్ కాబట్టి వాళ్ళు అన్నీ బయటికి ఇట్లా అని చెప్పుకుంటారు. లైక్ ఓపెన్గా పబ్లిక్లో అన్నీ తెలుస్తాయి. మన దగ్గర అలా తెలియదు కదా, ఎక్కడ అయిపోయింది అక్కడ పూర్తి చేస్తాం. బట్ అలా చెప్పుకుంటే మన ఇండియన్స్ ఇంకా దారుణంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంటే ఇట్లా ఉండాలన్నమాట, ఆమె బ్యాడ్ బిచ్, గో క్వీన్, స్లే క్వీన్ అని చెప్పి. అండ్ నువ్వు ఇండియన్ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండాలంటే నీ గురించి నువ్వు కేర్ తీసుకోవాలి, అమ్మాయి గురించి కేర్ తీసుకోవాలి. ప్రతి చిన్న విషయం, నేను చెప్పిన గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, రోజుకి 2-3 టైమ్స్ ఐ లవ్ యూలు, వేరే అమ్మాయిలతో మాట్లాడకపోవడాలు, అలాంటి బోల్డ్ ఉంటాయి. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఫారెన్ అమ్మాయిని పడేయడానికి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ డిఫరెన్స్ ఏంటంటే, ఫారెన్ అమ్మాయిని పడేయాలంటే నీ మీద నువ్వు ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ బాడీ బిల్డింగ్, బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ యూ అబ్బా. సెల్ఫ్ డెవలప్మెంట్, నిన్ను నువ్వు డెవలప్ చేసుకుంటే చాలు, నీకు మంచి కాన్ఫిడెన్స్. నేను మరీ ఏదో గ్రీక్ గాడ్ బాడీ అనట్లే, కానీ కొంచెం అయినా అబవ్ యావరేజ్ బాడీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, చాలు ఈజీ. ఒక సింగిల్ ఫారెన్ అమ్మాయిని ఎత్తుక్కోవడమే పని. ఫారెన్ అమ్మాయిలు బాగుండాలంటారు చాలా తక్కువ. అంటే వాళ్ళ దేశంలో బాగోరేమో, కానీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియన్ అమ్మాయిల మధ్యలో అగైన్ నో అఫెన్స్ టు ఇండియన్ ఉమెన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటారు, నాకు చాలా ఇష్టం. దయచేసి నా మీద ఇట్లా ట్రెండ్లు ఏం చేయకండి. సో అదే ఈ గైస్ ఈరోజుకి వీడియో. టైం కూడా 7:03 అయిపోయింది. చేయాల్సిన పనులు చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు చేయాలని కూడా తలుచుకుంటే ఏడుపు వస్తుంది చెప్పాలంటే. అమ్మాయి ఇందాక చెప్పిన వాటన్నిటితో పాటు మళ్ళీ అంట్లు కూడా తవ్వేది ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ఎప్పుడు దొరికిద్దో తెలియదు. ఏమో ఈ రికార్డింగ్ యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు అవి అప్లోడ్ చేసిన కొన్ని డేస్ వరకు, అవి అప్లోడ్ చేసేంత వరకు, ఆ వీడియో ఎడిటింగ్ చేస్తున్నంతసేపు, అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఉన్నంతవరకే నాకు ఎందుకు ట్రూలీ అలైవ్గా అనిపిస్తుంది, లేదా బయట తిరుగుతున్నప్పుడు. మిగిలిన టైం మొత్తం సరే. ఎనీవే, నెక్స్ట్ ఆఫ్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్, బై బాయ్.